రాగి న్యూస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఇసప్పాలెం 51వ మహంకాళి అమ్మవారి తిరునాళ్లకు నరసరావుపేట నుండి భారీగా తరలి వెళ్తున్న ప్రభులు. నరసరావుపేట పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు. ఎమ్మెల్యే చదలవాడ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పాల్గొన్న పలువురు మహిళా డాక్టర్లు. ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న చీమలమర్రి పంచాయతీ సెక్రటరీ నర్రా మమత. రాజుపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోడ పత్రిక కరపత్రాలు ఆవిష్కరించిన ఎంఆర్ఓ సరోజిని. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ పేరెడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, వినకొండ ఎమ్మెల్యే మరియు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా అధికారులు, డాక్టర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల సాధికారత, భద్రత మరియు సమాజంలో వారి పాత్ర గురించి ప్రసంగిస్తూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. బాగున్నారా అందరూ? మరి ఉత్సాహం తక్కువ కనిపిస్తుంది. మీడే ఈరోజు గట్టిగా ఉత్సాహం ఉందా లేదా? ఈరోజు హ్యాపీగా ఉన్నారా లేదా? కలిసిపోయి ఉన్నారా? పొద్దు నుంచి లేదు కదా. సో ముఖ్యంగా మన మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలుగుతారు. దానికి ప్రమాణం ఈ పల్నాడు జిల్లా మహిళలు చాలా బాగా చేస్తున్నారు. అసలు ఎస్హెచ్జి గ్రూప్స్లో, మెట్మా గ్రూప్స్లో ఈ సంవత్సరమే 1,00,000 పైన లోన్స్, 1500 కోట్లు మీ అందరికీ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. దేనికోసం? మీ ఆదాయం పెంచుకోవడానికి, మంచి ప్రొడక్టివ్గా యాసెట్ కొనుక్కొని పెట్టుకోవడానికి. ఈసారి ఏం మార్పు చేసామో, మీ గ్రూప్స్లోనే మీటింగ్ పెట్టుకొని మీకు ఏం కావాలి ఆలోచించండి, దేనికి మీరు చేయగలుగుతారు. ఆ మీటింగ్ పెట్టి మీ వైపు నుంచినే రిక్వెస్ట్ తీసుకొని ఈసారి లోన్స్ ఇవ్వడం జరిగింది. అది పెద్ద మార్పు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదైతే సూపర్ 6 కింద ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో, అవలంబించడం జరుగుతూ ఉందో, ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో మహిళలకు ఉద్దేశించిందే, మహిళలకి టార్గెట్ చేస్తూనే సూపర్ 6లో ఉన్న ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అటు ఉచిత బస్ అయితే కానీ, అలాగే ఏదైతే పిల్లలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది చదివినా అందరికీ కూడా తల్లులకి డబ్బులు వేసే కార్యక్రమం అయితే కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ముఖ్యంగా మహిళలనే ముందు పెట్టి వారితోనే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది అంతా చేస్తూ ఉన్నాము అంటే, మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా దేశంలో ఎక్కడా జరగల, మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అది ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇవ్వాలి అనే చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాతే దేశం మొత్తం మీద కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ముందుకు వస్తేనే వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. ఒక్క బిడ్డకే కాదు, 2 బిడ్డలున్నా, ఒక తల్లికి 4 బిడ్డలున్నా తల్లికి వందన పథకం ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు అందిస్తున్నారు. అట్టగే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు గారి ఆదేశాల్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. వారికి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు చంద్రబాబు గారి నమ్మకం ఒకటే, సమాజంలో మహిళలు ఎప్పుడైతే
వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో ముందుకు వస్తారో అప్పుడే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అని ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ ఏ ప్రాంతంలో, ఏ దేశంలో అయితే మహిళల్ని గౌరవిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, అక్కడే అభివృద్ధికి శ్రీకారం అవుతుంది. మహిళలు ఉన్న కాడే సంతోషం ఉంటుంది, మహిళలు ఉన్న కాడే ప్రగతి ఉంటుంది, మహిళలు ఉన్న కాడే వికాసం ఉంటుంది. అందుకే అన్న ఎన్టీ రామారావు గారి మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి హక్కు ఇచ్చింది భారతదేశంలో అన్న ఎన్టీ రామారావుని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి జేజేలు పలకాలను కోరుతున్నా. ఆస్తి హక్కు అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన తర్వాతనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఆడబిడ్డలకి స్వతంత్రం వచ్చింది, చదువులో ప్రోత్సాహం వచ్చింది, అన్ని రంగాల్లో. ఈరోజు చట్టసభల్లో మోడీ గారు, ప్రధానమంత్రి గారు 33% చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలని ఈరోజు బిల్లు పాస్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలమ్మా. అందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఈ యొక్క స్కీమ్స్ కానీ ఈ యొక్క సపోర్ట్ సిస్టమ్ని దే హావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ దే హావ్ టు లీడ్ అండ్ షో ది వే ఫర్ సెవరల్ అదర్స్. అండ్ ఐ విష్ wonderful and great achievements to be made by you all, and we will all be there to support you in that particular regard. So wish you all good. Thank you. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు నందు శ్రీ పంచ పట్టాభిరామస్వామి, శ్రీ అన్నపూర్ణ విశాలాక్ష్మి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం శంకుస్థాపన మహోత్సవంలో టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. తొలుత నల్లపాటి రాముకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సత్తెనపల్లి రూరల్ మండలం లక్కరాజు గార్లపాడు గ్రామం నందు శ్రీ పంచ పట్టాభిరామస్వామి, శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం శంకుస్థాపన మహోత్సవంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, టీడీపీ యువనేత ఎరపతనేని నిఖిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవలోకస్య భేషజాయ మహాదోషరత్య శివః. నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి 51వ తిరునాళ్లకు భారీ ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట నుండి భారీగా ప్రభలు తరలి వెళ్తున్నాయి. స్థానిక పెద్ద చెరువు గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభను వైభవంగా అలంకరించుకొని అమ్మవారి మొక్కుబడులతో దర్శనానికి బయలుదేరాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభులు అంగరంగ వైభవంగా మేళతాళాలు, తప్పెట్ల శబ్దాలతో చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా డాన్సులు చేస్తూ డీజే సౌండ్లతో అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా పెద్ద చెరువు ఇందిరాగాంధీ బొమ్మ 8వ లైన్లో 8 సంవత్సరాలుగా మేము ఈ అమ్మవారి తిరునాళ్ళకి రంగరంగ వైభవంగా ప్రభను కడుతున్నాము. అలాగే ఈ ప్రతి సంవత్సరం ఇలాగ కొనసాగుతూ ఇంకా మంచిగా అమ్మవారి తిరునాళ్ళ జయప్రదం చేయాల్సిందిగా మాకు గణేష్ కమిటీ తరపున, ఇలాగే మాకు చందాదారులకు, ఇలాగ మాకు ప్రోత్సహించిన పెద్దలకు గుంజి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభ నడుస్తుంది. అలాగే ఆర్గనైజర్ గుంజి శ్రీనివాసరావు గారు ఇలాగా మరి అందరూ సహకరించి ఈ యొక్క ప్రభను జయప్రదం చేసి అంతా
హ్యాపీగా సక్రమంగా జయప్రదంగా చేసుకొని మళ్ళా వచ్చే సంవత్సరం నాటికి అమ్మవారి ఆశీస్సులు పొంది మరలా ఇంకొక విధంగా ఇంకా రంగరంగ వైభవంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ నర్సాపేట పెద్ద చెరువు. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో కారు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వబడనని ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 19 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు అర్హులని, శిక్షణ భోజనం పూర్తిగా ఉచితమని, వివరాల కోసం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర మెయిన్ రోడ్ రావిపాడు నందు 08647221916 నంబర్కి సంప్రదించగలరని తెలిపారు. నరసరావుపేటలోని స్థానిక పాతూరు సెంటర్, శ్రీరస్తు కళ్యాణ మండపం దగ్గర మరియు ప్రకాష్ నగర్లోని దత్తా హాస్పిటల్ వద్ద జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వంపై అవగాహన కల్పిస్తూ వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పలు విషయాలు ప్రజలకు తెలియపరుస్తూ జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లి వీరాంజనేయులు, తెడ్ల వెంకటేశ్వర్లు, ఆర్కే యాదవ్, పసుపులేటి పార్థసారథి మరియు వీర మహిళలు మల్లపూల దుర్గకుమారి, అంబటి రేణుక, జడా శ్రావణి మొదలగు వారు పాల్గొన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదేశాల మేరకు గుంటూరు రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కంకనపాటి భారతీదేవి, డాక్టర్ గౌతమి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా సాధికారితా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో ప్రపంచంలో ఉన్న మహిళా జాతికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఉత్సవం కంటే కూడా మహిళల హక్కుల కోసం, సమాజంలో సముచిత స్థానం కోసం ఎన్నో ఉద్యమాలు నడిపి హక్కులు సాధించుకున్న శుభ సందర్భంగా జరుపుకున్న రోజు ఇది. సమాజంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది మహిళ. ఫ్రమ్ వూమ్ టు టూమ్ అంటారు. అంటే గర్భస్థ శిశువు దగ్గర నుండి కూడా లోకం వెలుగు చూడకముందే భ్రూణహత్యలకు గురవుతున్నారు, గృహంలో వివక్షకు గురవుతున్నారు, విద్యా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి, బాల్య వివాహాలంటే, వరకట్న వివాహాలంటే, వరకట్న దురాచారాలు, వీటన్నిటి సమస్యల సుడిగుండంలో మహిళ బయటపడి తనకంటూ ఒక గౌరవమైన స్థానం కోసం పోరాడటం, తనకి అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో కూడా తన శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవటానికి కృషి చేస్తున్నారు. నరసరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పిఎంజే పథకం కింద మహిళలకు ఆటోలు పంపిణీ చేయడం జరిగింది. గత సంవత్సరం ఈ పథకం ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన 3 లబ్ధిదారులకు ఆటోలు అందజేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో 5 ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఆటోలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని రొంపిచెర్ల మండలం మాజీ ఎంపీపీ మొండితోక రామారావు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం అజయ్ ఈ లోన్ల ద్వారా గత సంవత్సరంలో 3 ఎస్సీలకి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 5 ఎస్సీ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప పథకం అని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగాను అలాగే ఒక ఆస్తికి కర్తలుగాను చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీన్ని పురస్కరించుకొని మహిళలకి ఈ ఆటోలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి
చంద్రబాబు గారికి అలాగే ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. నకరికల మండలం చీమలమర్రి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిని నర్రా మమత ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని సాయి వెనెలా హైట్స్ సత్తెనపల్లి రోడ్డు వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవల్లో విశేష కృషి చేసిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని హెచ్ఆర్సీఐ జిల్లా అధ్యక్షులు నాగులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించగా లీగల్ సెక్రటరీ పార్టీ మణికంఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తెనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మహిళలకు ఘన సన్మానం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ, అఖిల భారత మహిళా సంఘం సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపరాణి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ఉద్ధరణ అంటూ మహిళా దినోత్సవం నాడు శాలువాలు కప్పి సన్మానం చేసి చేతులు దులుపుకుంటున్నారని, వాస్తవంగా చట్ట ప్రకారం మహిళలకు హక్కులు సౌకర్యాలు ఉన్నా కానీ అవి నామమాత్రంగానే ఉంటున్నాయని, మహిళలకు రిజర్వేషన్లు ఉన్నా కానీ అవి అలంకార ప్రాయంగానే ఉంటున్నాయని, పూర్తి అధికారులు ఉండటం లేదన్నారు. అందుకనే మన సమస్యల్ని మనం గుర్తించాలి. అట్లాగే మహిళలు చేతగాని వాళ్ళు కాదు. మహిళలకు అవకాశం ఇస్తే ఎందులోనైనా రాణించి వాళ్ళు సైనికులుగానే ఏ పనిలో వెళ్ళగలిగితే ఆ పనిలోకి వెళుతున్నారు, దూసుకుపోతున్నారు. అందుకని మనకి సమాన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయించుకోవటం కూడా మనకు అది ఒక ముఖ్యమైన మన పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ప్రభుత్వాలు ఏదో చేస్తాయి, హక్కులు ఇచ్చేస్తాయి, చట్టసభల్లో రిజర్వేషన్ కింద వచ్చినాయి కదా సంబరపడ్డారు. కానీ పైన పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ మనం చాలా తక్కువ మంది ఉన్నాం. 543 మంది ఉంటే 74 మంది ఉన్నాం. ఇంత పెద్ద పోరాటం 96 నుంచి చేస్తున్నాం రిజర్వేషన్ కోసం. 33 100కి 33 అడుగుతున్నాం, సగం అడగట్లా. రొంపిచెర్ల మండలం మాజీ ఎంపీపీ మొండితోక రామారావు మాట్లాడుతూ ఏప్రిల్ 3న జరగనున్న గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎలా ఉపవాసాలు ఉంటారో అలాగే 40 రోజులు మొత్తం క్రైస్తవ సోదరులు కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారని ఆయన చెప్పారు. భక్తి ఆధ్యాత్మికతతో ఈ పర్వదినాన్ని క్రైస్తవులు ఎంతో ఆచరిస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న క్రైస్తవులకి శుభకరమైనటువంటి గుడ్ ఫ్రైడే జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని క్రైస్తవ బిడ్డలందరూ అనునిత్యం 40 రోజులు ఉపవాసాలుంటూ ప్రార్థనలు చర్చిల్లో ప్రార్థనలు చేస్తుంటారు. అలాగే క్రైస్తవ బిడ్డలందరికీ రానున్న గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఉపవాస దినాలు క్రైస్తవులు మరియు ముస్లింలు ఇద్దరూ ఆచరిస్తున్న తరుణంలో మీరు ప్రభుత్వం చేసే మంచి పథకాల గురించి కూడా దేవునికి ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలు, మంచి ఆలోచన విధానాలను కూడా మీరు దేవుని దృష్టిలో దేవునికి సమర్పణంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ, దేవదేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన రీతి ఏమిటంటే తన ఆ శరీరమును కృషింపజేసుకొని 40 రోజులు ఉపవాసాలు ఎందుకుంటారంటే ఒక మంచి వ్యక్తిని సిలువకు అప్పగించినటువంటి శుభతరుణంలో ఈ 40 రోజులు ఆయన యొక్క విచారణ జరుగుతుంది.
ఆ విచారణలో ఆయన శ్రమలు పడుతూ ఉంటాడు కాబట్టి ఈ 40 రోజులని క్రైస్తవులు శ్రమల దినాలుగా పరిగణిస్తారు. గుడ్ ఫ్రైడే తోటి శ్రమల దినాలు పూరింపబడతాయి. ఈ శ్రమల దినాల్లో క్రైస్తవులు కొంతమంది బిడ్డలు మాలలేస్తారు, కొంతమంది బిడ్డలు ఉపవాసాలు ఉంటారు. అలాగే క్రైస్తవులకు అలాగే ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మండల కేంద్రమైన రాజుపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాజుపాలెం తహసీల్దార్ చేతుల మీదుగా కరపత్రాలు గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ గడపత్తి కోటిరత్నం అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తమ హక్కులను గురించి తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకెళ్లాలని వారు సూచించారు. అనంతరం రాజుపాలెం జిల్లా ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మహిళా దినోత్సవం గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళల హక్కులు, సమానత్వం, విద్యా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, హాజరైన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఇసప్పాలెం 51వ మహంకాళి అమ్మవారి తిరునాళ్లకు నరసరావుపేట నుండి భారీగా తరలి వెళ్తున్న ప్రభులు. నరసరావుపేట పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు. ఎమ్మెల్యే చదలవాడ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, పాల్గొన్న పలువురు మహిళా డాక్టర్లు. ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న చీమలమర్రి పంచాయతీ సెక్రటరీ నర్రా మమత. రాజుపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరించిన ఎంఆర్ఓ సరోజిని. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.